మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కుషకుమార్‌తో పాటు వేద పండితుల మంత్ర ఉచ్చారణ నడుమ కొనసాగిన కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సిగ్గులోలకే అమ్మవారి మెడలో స్వామివారు తాళి కట్టే మహాఘట్టాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రులైనారు. తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందుకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. శ్రీ శ్రీ జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పాల్గొన మాస తదియ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి 9వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల విందుగా జరుపుకొని స్వామివారి అనుగ్రహం పొందగలుగుతున్నాము. ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల విందుగా చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందగలుగుతున్నాము.
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఐఎన్టీసీ నాయకత్వం ఎల్లప్పుడూ ముందు ఉండి వారికి అండగా నిలుస్తుందని సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మందమరి కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలను వివరించారు. అదేవిధంగా రానున్న రోజులలో యూనియన్ ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిస్తూ నాయకులకు, కార్యకర్తలకు, సభ్యులకు దిశానిర్దేశాన్ని చేశారు. ఈ సమావేశంలో కంపెల్లి సమ్మయ్య, రామ్శెట్టి నరేందర్, పానుగంటి వెంకటస్వామి, శంకర్రావు, భాస్కర్ తో పాటు యూనియన్ శ్రేణులు పాల్గొన్నారు. అంటే బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని తీసుకొచ్చినటువంటి మందమరి ఇటీవల కాలంలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మాది కూడా కావచ్చు, మీరు కూడా కావచ్చు. ఐఎన్టీసీ కంపెనీ మునిగేటప్పుడు ఒక్కసారి కాదు 4-5 సార్లు కూడా ఈ కంపెనీ కాపాడాలని, కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉండాలి కోరుకున్న దాంట్లో ఐఎన్టీసీ సరే గొప్ప పని. మీకు ఐడియా ఉంటుండ 95లో వేజ్ బోర్డు పీరియడ్ 4 ఏళ్ళు ఉన్నా 7 ఏళ్ళ దాకా వేజ్ బోర్డు ఇలే. కార్మికులందరూ బావి మీద తిట్టు లేకుండా తిట్టిండ్రు. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 23 రోజులు సమ్మె చేశారు. ఆనాడు ఏఐటీసీలు ఎక్కడ పోయినారు చెప్పండి. వీరోచితంగా 23 రోజులు సమ్మె చేస్తే ఎన్టీ రామారావు ప్రభుత్వం మమ్మల్ని తీసుకుపోయి వరంగల్ జైల్లో పెట్టింది. 8 మంది డిఎస్పీలు వచ్చారని చేశారు. అయినా మన కార్మికులు భయపడలేదు. మాకు వేజ్ బోర్డు రావాల్సిందని రక్తం దారపోసి పనిచేశారు. మమ్మల్ని అందరూ తీసుకుపోయి వరంగల్ జైల్లో పెడితే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీవీలో ప్రకటించారు మమ్మల్ని విడిచిపెట్టమని. విడిచిపెట్టిన తర్వాత పోయి ఆయనతో మాట ఏందా మీ సమస్య ఏంది, మీరు సమ్మెలోకి ఎందుకు పోయారు? అప్పుడు చంద్రబాబు కానీ అదే ఇంద్రారెడ్డి అనే హోమ్ మినిస్టర్ ఉండే మమ్మల్ని అడిగినారు, సార్ సింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ, కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ కంపెనీ, 4 గంటలకు మా వేజ్ బోర్డు రాలో 7 ఏళ్ళైంది రాదు, మేము ఎట్ట బతకాలా? సమ్మె తప్ప వేరే మార్గం లేదు. అప్పుడు ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ పివి నరసింహరావు గవర్నమెంట్, మీ నమ్మాల. నేను కాంగ్రెస్ ఉండి అయినా సమ్మె చేస్తాను. ఇవాళ మీరు ఆలోచించండి, ఆ సమ్మె తర్వాత ఏం చేస్తే అయిద్దని అడిగినాను. మన అసెంబ్లీలో సింగరేణి కంపెనీలో పనిచేసే కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అని తీర్మానం చేసింది. సమ్మెని చట్టబద్ధం అంటారా? ఎక్కడన్నా నువ్వు ఎంతమంది సమ్మె చేసినా తప్పే అంటారు. ఆ రోజు తీర్మానం పోయిన 5 రోజులకి వేయబడేది 1,400 కోట్ల రూపాయలు. ఈ ముఖాలు ఎప్పుడైనా కార్మికుల కోసం ఫైట్ చేసినా ఇవాళ మాట చెప్తారు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పొడగొట్టింది ఐటీసీ కదా, వాడు సంతకం పెట్టమని మేము పెట్టినామా? ఎట్టి పరిధిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలన్నాం. చంద్రబాబు నాయుడు 10 సంతకాలు పెట్టేశారు. ఇంకేదో పెద్ద మనగడం అని మాట. ఓరమైన విషయంలో అంతే చేశారు. ఎప్పుడు మేనేజ్మెంట్ తొత్తులు బానిసలా ఉంటారు. అయిపోయింది. మన కంపెనీ 2096 సంవత్సరాలు బిఐఎఫ్ఆర్ అయిపోయింది. బిఐఎఫ్ఆర్ అయిపోయినటువంటి ఏంటంటే కంపెనీకి ఉన్న ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైంది. అంటే దివాలా తీయటం. 3 సంవత్సరాలు లాస్ వచ్చింది. మన మొత్తం
ఆస్తులు అమ్మినా కూడా బాకీలు తీరు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఇది మూసేయాలి. ఆనాడు ఈ మొక్కలు ఎక్కడ వీళ్ళ నిన్న సిద్ధరామైన మా స్కోర్ పోవాయ మాట్లాడమన్నాను. రికార్డు సునీత కుమార్ వచ్చినా వీటికి నేనున్నా. ఆ రోజు బిఏను మునగాడివి మీ కంపెనీ దివాల్సింది నడమోహనుడు చైర్మన్. మా కంపెనీ బంద్ అయితే మా వాగులో పాల వాగుల్లో రక్తం మారుతుంది, ఇప్పుడు నీళ్లు కాదు, ఒక్కొక్కళ్ళు చంపుకుంటారు, అంతర్యుద్ధం అవుతుంది నువ్వు అనుకుంటావు అని చెప్పి బెదిరించాం. అప్పుడు టీవీ సుబ్బారావు గారు, పిటి థామస్ గారు ఉన్నారు కంపెనీ నుంచి. అప్పుడు ఆయన చల్లబడి నిజంగా నీ కంపెనీ మీద అభిమానం ఉంటే, లేదా కార్మికులు వాళ్ళ కుటుంబాల మీద అభిమానం ఉంటే, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పని. ప్రభుత్వంతో డబ్బులు పెట్టుబడి పెడితే దీని వెయిట్ పెరుగుతుంది. అప్పుడు బాకీలున్నా మీకేం కాదు. ఎంత డబ్బులు పెట్టాలంటే 400 కోట్లు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల రిలే దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పనులు చెల్లించాలి, కనీస వేతనం రద్దు చేయాలి, ఆన్లైన్ పనులు రద్దు చేయాలి, ఆన్లైన్ పనులు కనీస వేతనం 26,000 వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చెల్లించాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి. కనీస రద్దు చేయాలి. ఎన్ఎస్టిఎస్ యాప్ను రద్దు చేయాలి. ఎన్ఎస్టిఎస్ రూపాయలు కనీస వేతనం 26,000 పర్మనెంట్ ఉద్యోగులుగా అంగన్వాడీ టీచర్లుగా 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు కనీస వేతనము అనేది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇస్తామంటుంది, కానీ ఏ ప్రభుత్వము ఇవ్వడం లేదు. మొన్న మేము 24 రోజులు చేసిన సమ్మెలో భాగంగా ప్రభుత్వము మా వద్దకు వచ్చి, ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ వచ్చి మేము మీకు కనీస వేతనం ఇస్తామన్నారు, అది లేదు పర్మనెంట్ చేస్తామన్నారు. ఏది చేయకుండా ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. మేమేంటంటే ఇప్పుడు 48 గంటల ధర్నా చేస్తున్నాము, వంట వార్పు చేస్తున్నాము. మా సమస్యలు వచ్చేసి మాకు 1వ తారీఖున వేతనం వేయాలా, పర్మనెంట్ చేయాలి, అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. మినీ టీచర్లను వచ్చి మా సీతక్క గారు వచ్చేసి ఏమన్నారంటే మినీ టీచర్లు మెయిన్ టీచర్లు చేస్తున్నాం అనేసి ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టింది. కానీ మినీ టీచర్లను మెయిన్గా చేసింది. 3 నెలలు మాత్రమే మెయిన్ జీతాలు వచ్చినాయి. ఇప్పుడు 10 నెలలుగా వాళ్లకు మళ్ళీ అదే మినీ జీతాలు వస్తున్నాయి. అది నామకాయ వాస్తుగా చేసిండ్రు. తక్షణమే మాకు 10 నెలలది జీతాలు వీళ్ళ హెల్ప్ మన మినీ వాళ్ళ విడుదల చేయాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీ వెంటనే ఇవ్వాలా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేసి అన్నారు. 1,00,000 రూపాయలు హెల్పర్కి ఇస్తాము, 2,00,000 రూపాయలు టీచర్కి ఇస్తామన్నారు. అది కూడా చేశారు, కానీ అది 1 ఇయర్ అయింది. ఒక్కొక్క ఆయమ్మ ఇంటికి వెళ్ళి, ఒక్కొక్క టీచర్ ఇంటికి వెళ్ళి, కానీ ఇంతవరకు అది కూడా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం అయితే చాలా మొండిగా ఉన్నది. మాకు 18,000 రూపాయలు జీతం ఇస్తాము మా ప్రభుత్వం వస్తనేసి మేనిఫెస్టో పెట్టింది, కానీ అది పేపర్ల వరకే అయింది. కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా మమ్మల్ని ఇంకా చాలా వేధింపులకు గురి చేస్తుంది.
మమ్మల్ని ఏంటిదంటే ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని GPS ఫొటోస్ అని అనేక రకాలుగా మమ్మల్ని ప్రభుత్వం బాగా ఇబ్బంది పెడుతుంది, చాలా వర్క్ బర్డెన్ పెడుతుంది. కనీస వేతనం మాకు 26,000 ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని మేము అంగన్వాడీ ఉద్యోగుల CIT ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకడి మండలంలోని ZPHS పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ACP ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 398 విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేస్తూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా ధైర్యంతో పరీక్షలు రాయాలని పిలుపునిచ్చారు. సో నా పేరు చిత్తరంజన్. ఓకే, నేను IPS ఆఫీసర్ని అండ్ ఐ బిలాంగ్ టు 2022 బ్యాచ్. IPS అంటే ఏంటి తెలుసా? ఏంటిది IPS ఫుల్ ఫామ్ ఏంటిది? ఇండియన్ పోలీస్ సర్వీస్. సినిమాలలో ఎక్కువ చూసి ఉంటారు కదా. సో నేను ఇక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కింద పనిచేస్తున్నా. సో ఇప్పుడు ఆసిఫాబాద్ డిస్టిక్లో 2 సబ్ డివిజన్లు ఉంటాయి. ఆసిఫాబాద్ అనే సబ్ డివిజన్, అట్లనే కాగజ్ నగర్ అనే సబ్ డివిజన్. సో నేను ఆసిఫాబాద్ అనే సబ్ డివిజన్కి నేను ASP అంటారు అనమాట, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కింద పనిచేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం అసెంబ్లీలో అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఆసిఫాబాద్ పోలీస్ తరఫున ఓకే, సో మీ అందరికీ అంటే ఎవరైతే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ప్యాడ్స్ పెన్స్ ఇద్దామని వచ్చినా అనమాట. సో నాదొక ఎక్స్పీరియన్స్ చెప్తా. అంటే నేను 10th క్లాస్ నాది సెంటర్ వచ్చేసరికి నాది వరంగల్లో రాసిన అనమాట. సో వరంగల్లో రాసినప్పుడు మామూలుగా నేను చదువుకున్న స్కూల్లో ఏంటంటే మంచిగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మంచి పెన్ తీసుకోవాలి, ఓకే, ఆర్ మంచి హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, అది ఇది అని అంతా ఫుల్గా ప్రిపేర్ అయినా. బట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన రోజుకు ఫస్ట్ వెళ్ళి చూసేసరికి అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో బెంచ్లు లేవు. జస్ట్ అది ఏంటంటే నార్మల్, అది గవర్నమెంట్ స్కూల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004, 2005 ఆ టైంలో. సో బెంచ్లు లేవు అండ్ నా దగ్గర రాయడానికి ప్యాడ్ కూడా లేకుండే. ప్యాడ్ లేదు, బెంచ్ లేదు. వాళ్ళ సార్ని అడుగుతానేమో ప్యాడ్ మీరు తెచ్చుకోవాలి కదా అమ్మ అంటే నేను బెంచెస్ ఉంటాయి అనుకున్నాను, ఎందుకంటే మా స్కూల్లో అట్లనే ప్రాక్టీస్ చేయించాలి, మంచి చేరు దాని ఎగ్జామ్ అయితే. సో ఇట్ వాస్ సో హారిబుల్. సో నేను పడ్డ ప్రాబ్లం నిర్మల్ జిల్లా బైంసలో నీటి కష్టాలతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుర్మ గల్లీ వాసులు గత 3 రోజులుగా నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతున్నాం మేము. మాకు ఇక్కడ తాగడానికి ఫస్ట్ నీళ్లు లేవు, శుద్ధ నల్ల కూడా మాకు మంచిగా ఇడుస్తలేరు. అవి కూడా వాటర్ మస్తు ప్రాబ్లం అవుతుంది మాకు. ఎవరైనా చనిపోతే కూడా మధ్యాహ్నం వేళ వాళ్ళకి స్నానం చేయించడానికి నీళ్లు ఉంటలేవు, చావుకు వచ్చిన వాళ్ళకి కూడా నీళ్లు ఉంటలేవు. మరి అన్ని గల్లీలలో ఉంచి మా గల్లీలో వాటర్ తీయడానికి ప్రాబ్లం. అసలు ఏంటి మీ రీజన్ ఏంటి? మా గల్లీకి ఎందుకు ఇస్తలేరు? మరి అన్ని గల్లీల నుంచి మా గల్లీకి ఎందుకు తీస్తున్నారు? మేమేం చేసినామని మా మీద మీకు అంతెందుకు? మాకు బోర్ కంపల్సరీ కావాలా? మాకు చేతి బోర్లు మాకు అవసరం లేదు, మాకు కరెంటు బోర్లు కంపల్సరీ వేయాలి. ముందుండి పురుగులు వస్తున్నాయి. మార్నింగ్ అయితే పట్టస్తాను కూడా లేదు, గ్రీన్ కలర్ వస్తున్నాయి మొత్తం వాటర్. పిల్లలు ఉంటారు, మరి ఎట్లా కావాలా? మరి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా మరి మాకే ఇవ్వడానికి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది మీకు? మరి వేరే గల్లీలో ఎందుకు ఉంచిండ్రు? మరి అన్ని తీసేసి మొత్తం ఇవే చెయ్యండి. లేదైతే మళ్ళీ మాకు నీళ్లు కూడా కరెక్ట్ ఇడుస్తలేరు, అస్సలకే ఇడుస్తలేరు. మాకు 2 days అయింది ఇప్పుడు నీళ్లు లేక. ఎవరింటికంటే వాడి ఇళ్లకి వచ్చి మాకు ఇవ్వమని చెప్పండి కనెక్షన్లు. మాకేం పర్వాలేదు, మొత్తంకి తీసినా సరే వాళ్ళ ఇళ్లలో బోర్లు ఉంటే మాకు కనెక్షన్లు ఇవ్వమని ఉండ్రి. మరి వాళ్ళకన్నా పురాణ బజార్ కుమార్ గల్లీ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథల రిక్వెస్ట్ ఏంటంటే టైంకి ఒక నీళ్ళు అస్సలేవు. అలాగే మున్సిపాలిటీ ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇచ్చినా అసలు పట్టించుకుంటలేరు. మా పక్కనే గల్లీ ఉన్నది బట్టి గల్లీ సంథింగ్ గీతాభవన్ ఏదైనా గల్లీలు కానీ పక్కన సిద్ధార్థ నగర్ ఉన్న దాంట్లో అన్నింటిలో బోర్లు ఉన్నాయి. మా కనెక్షన్లు వీకేసారు, మా ఇల్లులు ఉన్నాయి. లాస్ట్కు మొన్న ఎనిపోయిండు పిల్లలకు స్నానం చేయడానికి బట్టలు పెట్టుకోవడానికి నీళ్ళు లేవు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కమస్కమ్మకు పట్టించుకోండి బోర్ కనెక్షన్ ఇచ్చుకోండి. మేము టైం టు టైం బోర్ యూజ్ చేస్తాం, వేస్ట్ కూడా వాటర్ వేస్తాం. వేరే దగ్గర మిషన్ భగీరథ వేస్ట్ వాటర్ పోతున్నాయి, మా దగ్గర గల్లీకి పట్టుకోవడానికి రెడీ ఉన్నా ఇడ్సబెట్టడానికి మిషన్ భగీరథ ఆఫీసర్ లేదు. 3-4 నంబర్లు ఇచ్చిండ్రు, అలా కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమంటున్నారంటే మా ఇష్టం వచ్చినప్పుడు ఇడుస్తాం, పట్టుకోండి లేకపోతే లేదు. రిక్వెస్ట్ ఏంటంటే సార్ ప్లీజ్
మీ రిక్వెస్ట్ దయతలిచి మాకు బోర్లు ఇవ్వడానికి మనం